మండల రైతుల మంత్రం కొన్ని వందల మంది రైతులను ఈరోజు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మకు శివయాత్ర చేసి ఇక్కడ కాలబెట్టడం జరిగింది. మేమేంది అంటే ఏదో రాజకీయ పార్టీ పరంగా ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపట్టలేదు. కొత్త రాజకీయం అనేదైతే లేదు. ఓన్లీ ఫార్మర్ రైతుల పక్షాన శివయాత్ర చేసి కాలబెట్టడం ఒకటే. ఎటువంటి షరతులు లేని 2 లక్షల రుణమాఫీ ఏమైంది? డిసెంబర్ 9 అన్నావు, ఆగస్టు 15 అన్నావు, మరి ఎక్కడ పోయింది? ఆగస్టు 15 2024 అయితే అయిపోయింది, ఇవాళ 17. మరి ఏ రైతుకి ఇక్కడ ఉన్న రైతుకి ఎవరికి రుణమాఫీ కాలేదు? మరి మీరైతే చెప్తా ఉన్నారు మీ అపోజిట్ వాళ్ళకు మీరు ఏదైనా పోయి కొన్ని రావుంటే మేము రుణమాఫీ చేసినాం. మరి మేము అడుగుతా ఉన్నాం అధికారంలో ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయమని ఏ రైతు వచ్చి మీ దగ్గరికి వచ్చి అడగలే, రాహుల్ గాంధీ దగ్గరికి అడగలే, రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి అడగలే. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, డిసెంబర్ 9 సంవత్సరం చేస్తాము. సరే ప్రభుత్వం వచ్చింది, ఇమ్మీడియట్ గానే కాదు, డబ్బులు లేవు అనుకున్నాం. ఆగస్టు 15 అని కూడా మీరే చెప్పిండ్రు కండిషన్. మరి ఆగస్టు 15 తర్వాత రైతులందరూ పెట్టుబడి సాయం లేక ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా స్పందించి ప్రతి రైతుకు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో రేషన్ కార్డు ఇంకా ఏవో కండిషన్స్ సొల్లు కబలు కాకుండా ఓన్లీ పట్టేదారు పాస్బుక్ ఎవరికైతే ఉన్నదో ఆ ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. మీరు చెప్పే టైం కాదు, మేము మీకు సమయం ఇస్తా ఉన్నాం. ఈ 15 రోజుల ప్రతి రైతుకు రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా రైతు చేయాల్సి ఏర్పడతాయి. తెలంగాణని తలదన్నే విధంగా ఉద్యమాలు చేపడతాం. నిన్న ఒక మంత్రి ఇంటర్వ్యూ చేసిన ఆర్టీవీలో మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తా ఉన్నారు? రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక్కడే అడుగుతున్నాం మేము, మరి తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా లేకపోతే ఏదైనా బ్యాంకు ఆర్బీఐ కింద మేనేజర్గా ఉన్నాం. పైన ఉన్నాయి కట్టమా రైతులు ఇష్టం, మా ఇష్టం. మీరు 2 లక్షలు ప్రతి రైతు అకౌంట్లో మీరు జమ చేయండి. కట్టి లేపుకుంటామా మేము బ్యాంకులనే ఉంచుకుంటామా అనేది మా రైతుల ఇష్టం. ఇవన్నీ